కొత్తింట్లోకి పోతే పాలు పొంగిస్తాం, పోరడేడిస్తే పాలు పట్టిస్తాం, దవాఖాన్ల పేషెంట్ ఉంటే పాలు తాగిస్తాం, అన్నంలో తిందామని పెరుగు తోడేస్తాం, సేమియా పాసం చేసుకుంటాం, హల్వా గిల్వా అబ్బో చెప్తోడవది. పాలతోని గింత అవసరం ఉంటుంది మనకు. మరి మనం తాగే పాలన్నీ ఆవులు బర్రెలే ఇస్తున్నాయా? ఓ పారి చూడుండ్రి. యూరియా ఎన్ని రకాలుగా వాడుతున్నారో చూడుర్రే. చెట్లకేస్తున్నారు, కండ్ల నిండా ఊసొచ్చే కల్తీ కల్లుల కలుపుతున్నారు, ఆఖరికి పసిపోరలు తాగే పాలను కూడా ఇడిచిపెడతలేరు. ఇడ ఏం తెలియని ఎర్రి పిల్లల లెక్క మోకాళ్ళ మీద కూసున్నారు, చూస్తున్నారా ఇద్దరు సోడిగాళ్ళు. వీళ్ళ చెవుల డిఏ బొయ్య. హైదరాబాద్ శివారు ఏదులాబాద్ అనే కాడ పనిచేసుడు శాతగాని పైలువాన్లు పాలను కల్తీ చేసే దంద నడిపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కల్తీ పాలను తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఏంటివో తెలుసుకుందాం. ముందుగాలు బోరింగు నీళ్లు కావలసినన్ని, యూరియా 1 సంచి, పామ్ ఆయిల్ తగినంత, పాలపొడి చిక్కగా దాకా. అంతేనారా? చెప్పవేమరా చెడిపోయినోడా? కల్పనీకే చేతులు వచ్చినాయి కానీ చెప్పనీకే నోరస్తలే ఎదురవారి నీకు. ఆఖరి దినాలకు కడిగే దిక్కు లేక చస్తారా మీ అసంటోళ్ళు. మీరు చచ్చేటకల్లా ఎంతమంది చంపుతుంటిర్రా బట్టెవాజిగల్లారా. పైసల కోసం పెండ తినమన్నా తింటారా మీరు. బర్ల మేప శాతగాక బతకనీకే బాట దొరకదని 4 బకెట్లు కొనుకొచ్చుకొని మందిని చంపే దుకాణం పెట్టిర్రారా మీరు. అయ్యా, జనాలందరికీ ఒక ముఖ్య గమనిక. కల్తీ పాలో కాదో తెలుసుకునేటందుకు అరచేతిలో కొంచెం పాలు పోసుకుంటే అడుగుకు మడ్డి లెక్క వేరుతుందట. అట్లగిట్లుంటే పాల చెంబుతోటి పాలు తెచ్చినోని 16 పనులు రాలేదట్టు కొట్టుర్రి.